ఫామ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. కోహ్లీ విషయంలోనూ అదే ప్రూవ్ అయింది. పెర్త్ టెస్ట్లో సెంచరీ తర్వాత విరాట్ ఇబ్బంది పడ్డాడు. పరుగుల రేసులో వెనుక పడిపోయాడు. ఒకప్పుడు పొగిడిన వాళ్లు కూడా విమర్శలు గుప్పించారు. కోహ్లీ పనైపోయిందన్నారు. ఇక ఆటకు బై చెప్పాల్సిందే అన్నారు. కానీ కోహ్లీ మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. టైం కోసం ఎదురుచూశాడు. ఫామ్తో సంబంధం లేకుండా ఆటపై ప్రేమను చాటుకున్నాడు. గంటల కొద్దీ ప్రాక్టీస్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో త్వరగా అవుట్ అయిన పాకిస్తాన్తో మ్యాచ్లో తన అనుభవాన్ని ఉపయోగించాడు. బౌలర్లకు రెస్పెక్ట్ ఇస్తూనే స్ట్రైక్ రొటేట్ చేశాడు. పరుగుల కోసం కష్టపడ్డాడు. పద్ధతిగా బ్యాటింగ్ చేశాడు. అటాక్ చేసే బాధ్యతను సహచరులకు అప్పగించాడు. తను కూల్గా జట్టుకు ఏం కావాలో అదే చేశాడు. రిస్కీ షాట్లు ఆడకుండా ప్రొఫెషనలిజం చూపించాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ పాకిస్తాన్కు పిచ్చెక్కించాడు. ఒకప్పటిలా ట్రేడ్ మార్క్ షాట్లతో రెచ్చిపోకున్నా పరిస్థితులకు తగినట్టుగా ఆడేశాడు. డిఫరెంట్ విరాట్ను పరిచయం చేశాడు. క్లాస్ ఇన్నింగ్స్తో అభిమానులను మెప్పించాడు. పాకిస్తాన్ వ్యూహాలకు చిక్కకుండా పరుగులు సాధించాడు. సెంచరీతో విమర్శకుల నోళ్లు మోయించాడు. నిజానికి దుబాయ్లో విరాట్ యాక్టివ్గా కనిపించాడు. పాకిస్తాన్కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే టార్గెట్తోనే క్రీజ్లో కదిలాడు. బౌండరీల కంటే సింగిల్స్, డబుల్స్ మీదే ఫోకస్ చేశాడు. కోహ్లీ సెంచరీలో ఏకంగా 46 సింగిల్స్, 36 డబుల్స్ ఉన్నాయి. ఏమాత్రం సహనాన్ని కోల్పోకుండా ఆట తీరుతో విరాట్ ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్ అంటేనే చెలరేగుతానని నిరూపించుకున్నాడు. కెరియర్లో పాకిస్తాన్పై కోహ్లీ 17 వన్డేల్లో బరిలో దిగాడు. అందులో 4 సెంచరీలు ఉన్నాయి. 2015 నుంచి చూస్తే 8 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టీ20లోనూ మంచి రికార్డుంది. 11 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 70 యావరేజ్తో 492 పరుగులు సాధించాడు. 2022 టీ20 వరల్డ్ కప్లో సహచరులు పెవిలియన్కు చేరుతున్నా కోహ్లీ మాత్రం క్రీజ్లోనే పాతుకుపాడు. చివరి వరకు క్రీజ్లోనే ఉండి ఒత్తిడిని తట్టుకున్నాడు. సెన్సేషనల్ విజయాన్ని అందించాడు. ఇప్పుడు కూడా ఒత్తిడిని ఉఫ్మని ఊదేశాడు. తనవైన కవర్ డ్రైవ్లతో కట్టిపడేశాడు. ఆఫ్ స్టంప్కు దూరంగా పడిన బంతులను బౌండరీకి తరలించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. మొత్తానికి కింగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. వన్డే కెరియర్లో 51వ సెంచరీతో తనకు తానే పోటీ అని చెప్పేశాడు.